సచివాలయంతో పాటే తాత్కాలిక అసెంబ్లీ కూడా కట్టేసి అమరావతి నుంచే పాలన సాగించాలనుకుంటోంది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ స్పీడ్లో అసెంబ్లీ భవనానికి మిగతా బిల్డింగులకు ఉన్న తేడానే మర్చిపోతున్నారు. అసెంబ్లీ నిర్మాణానికి చిత్ర విచిత్రమైన ప్లాన్లతో మంత్రులు కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. మీటింగ్ పెట్టి మ్యాటర్ చెబితే గానీ అసలు విషయం అర్థం కాలేదు వారికి. ఇంతకీ ఆ ప్లాన్లో ఏముంది? నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడిలో తాత్కాలిక సెక్రటేరియట్ పనులు చేపడుతున్న చోటే అదే ప్రాంగణంలో తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని కూడా నిర్మించాలని ఏపీ సర్కారు భావించింది. దీనికి అనుగుణంగా నిర్మాణానికి సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ భవన నిర్మాణ పనులు కూడా కొద్దిగా ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ అప్రూవల్ కోసం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల దగ్గరకు వచ్చింది. ఆ ప్లాన్ చూసి ఆయన విస్తుపోయారు. క్షణం ఆలస్యం చేయకుండా సిఆర్డీఏ పోలీస్ శాఖ ఉన్నతాధికారులను సమావేశపరిచారు. ఈ క్రమంలో యనమల ముందుకొచ్చిన అసెంబ్లీ బిల్డింగ్ ప్లాన్లోని విశేషాలు ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అసెంబ్లీకున్న పవిత్రత, దానికున్న ప్రాధాన్యం ఏమాత్రం తెలియని వారితో అసెంబ్లీ భవన నిర్మాణానికి ప్లాన్ గీయించినట్లు కనిపిస్తోందంటున్నారు. అసెంబ్లీ సమావేశాలను టీవీలో కాకుండా ప్రత్యక్షంగా చూసేందుకు విజిటర్స్ గ్యాలరీ ఉంటుంది. అలాగే మీడియా ప్రతినిధుల కోసం మరో గ్యాలరీ ఉంటుంది. ఈ గ్యాలరీలోకి వెళ్లడానికి ప్రత్యేక ప్రవేశం ఉండాలి. కానీ అసెంబ్లీ హాల్లో నుంచే సందర్శకులు, మీడియా ప్రతినిధులు తమ గ్యాలరీలోకి వెళ్లేలా సదరు ప్లాన్ రూపొందించారని సమాచారం. ఎంతో కష్టపడి ఓట్లేయించుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాల్లోకి ప్రవేశించగలిగితే ఈ ప్లాన్ గీసిన వారెవరో కానీ అందర్నీ అసెంబ్లీలోకి పంపుతూ ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చేశారని చమత్కరించుకుంటున్నారు. గ్యాలరీ వ్యవహారమే కాదు, కాంపౌండ్ వాల్ విషయంలోనూ గందరగోళమే. అసలు అసెంబ్లీ భవనానికి కాంపౌండ్ వాల్ అవసరమే లేదనే తరహాలో ప్లాన్ ఇచ్చినట్లుగా సమాచారం. అసెంబ్లీకి కాంపౌండ్ వాల్ ఎందుకుండాలి? కాంపౌండ్ వాల్ కున్న ప్రాధాన్యమేంటి? అసలు అసెంబ్లీ ప్రాంగణమని దేన్నంటారు? అసెంబ్లీ ప్రాంగణాన్ని స్పీకర్ నోటిఫై చేయాల్సిన అవసరం ఎందుకుంటుంది అనే విషయాలు అన్నిటినీ నిర్మాణ సంస్థలకు వివరించడంతో పాటు కొందరు అధికారులకు కూడా అర్థమయ్యేలా ఓ చిన్న సైజు క్లాస్ తీసుకున్నారట యనమల. ఈ క్రమంలో కాంపౌండ్ వాల్ ఎందుకు, అసెంబ్లీ చుట్టూ పోలీసులు నిలబెట్టేస్తే సరిపోదా అన్న వెరైటీ సూచనలు కూడా కొందరి నుంచి వచ్చినట్లు సమాచారం. దీంతో యనమల మరోసారి క్లాస్ తీసుకున్నారట. ఇలా క్లాసులతో కూడిన సమావేశం నిర్వహించి అసెంబ్లీ భవనం ప్లాన్ ఎలా ఉండాలో విడమర్చి చెప్పి నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేయించారు మంత్రి యనమల నారాయణ. డిసెంబర్ నెలాఖరు నాటికి భవనాన్ని అప్పగించారని ఆదేశించారు. గతంలో అసెంబ్లీ భవన నిర్మాణం ఏ విధంగా చేపట్టాలన్న అంశంపై అవగాహన కోసం సిఆర్డీఏకు చెందిన కొందరు అధికారులు హైదరాబాద్ లోని అసెంబ్లీని సందర్శించినా అది వారికి అర్థమైనట్లు లేదని స్పష్టమవుతోందనే చర్చ జరుగుతోంది. పరిపాలనా భవనాలకు అసెంబ్లీకి తేడా తెలియకపోవడం వల్ల ఈ తరహా విచిత్రమైన ప్లాన్ వచ్చిందంటున్నారు. ఇదే సమయంలో మరో చర్చ కూడా జరుగుతోంది. ప్లాన్ గీసిన వారే కాదు, ఆ బాధ్యతను పురమాయించిన అధికారులకు, ఇతర పెద్దలకు కూడా ఇదంతా తెలియాలి కదా అని గుసగుసపోతున్నారు.